రజనీకుమార్ గారు సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. టై అవన్నీ వేయండి. ఓ మనిషి వేసి టై. మనిషి 2 కాళ్ళు, ఓ టై ఉంది అమ్మోయ్. అమ్మాయా? హీరో హీరో సినిమా టైటిల్ చెప్పు. బాబా? హీరో హీరో అల్లు అర్జున్. పాత హీరోలా? లేటెస్ట్ హీరోస్? విజయ్ దేవరకొండ. పెళ్లి కాలేదు. పెళ్లి కాని ప్రసాద్. హీరోకి పెళ్ళం ఊరు వెళ్తే. హీరోకి పెళ్ళి అవ్వలేదండి. పెళ్ళం ఎక్కడ ఊరు వెళ్తుందండి? హీరో ఎవరు? హీరో చెప్పు. మిస్టర్ పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్ అని చెప్పారు. కాదు రజనీకుమార్ గారు, మీరు పర్ఫెక్ట్ అని చెప్పారు. ఇప్పుడు కాదని అనుకో, నువ్వు పర్ఫెక్ట్ కదా అని నన్ను అంటది. ఎందుకు వచ్చింది? కరెక్టే అనాలి, కరెక్టే అనాలి. సరే, ఎనీవే ఇద్దరు కరెక్ట్ చెప్పారు. సూపర్. దిబిడిలో నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ప్రశాంత్ గారు అండ్ మౌనిక గారు. ప్రశాంత్ గారు డి, మౌనిక గారు డు. అంతే కదా? సినిమా టైటిల్ రాబోయ్ చందన. వాళ్ళిద్దరు ఎవరు? ఓహో, గోరుముద్దలా. గెస్ట్ చేయండి, చెప్తూ ఉండండి. అర్థం కా అవి సినిమా టైటిల్ చెప్పారేమో అనుకోని ఇంత ఫాస్ట్ గా ఏం చెప్పారా అనుకుంటున్నా. ఆ పైన ఎవరు? అది చందమామ. రావయ్యే చందమామ. ఓ ఏంటి మళ్ళీ చెప్పండి. రావోయే ఎలా ఎలా తెలిసింది? చందమామ పిలుస్తున్నట్టు. అచ్చా, కింద నుంచి ఆల్ రైట్. సుధారాణి గారు గెస్ట్ చేస్తారు, ఆమని గారు డ్రా చేస్తారు. సో సుధారాణి గారు మాటలు వినబడుతున్నాయా? మ్యూజిక్ ప్లీజ్. కొండబీటి దొంగ ఏ అద్భుతాలు గీస్తుందో ఏంటో. కొండ ఎందుకు అలా? మేఘం మెరిసెను చిక్కు చిక్కు. కొండ అలా అయింది పాపం. ఓహో, గుడివాళ్ళ కొండలు ఎలా ఉంటాయా? అయ్యి బాబోయ్, గాలిపటమా? దొంగ గాలిపటంలా కనపడ్డాడు. ఆకాశం. గుర్రం ఎత్తావా ఇప్పుడు? చిక్ 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 చిక్. ఇదేంటి రెండో దొంగ? దొంగ అసిస్టెంట్ కావాలి కదా. కొండ మీదకి నడవడం, మెట్లెక్కి వెళ్తాడు. ఎందుకు? కొండ 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 మీద కొండ మీద భార్య భర్తలు కొండ మీద హనీమూన్. నగలు తీసుకెళ్తారా? ఎవరు? దొంగ. చెప్పు మరి. నాకు తెలియదు. కొండ వీటి చిరంజీవి. కొండవీటి దొంగ. గుడివాడ అంటే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మా వాళ్ళు. మరి ఇదే హుషారుతో ముందుకెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి అనే ఆట. సో షణ్ముఖ అండ్ జయశ్రీ రెడీగా ఉన్నారు ఆడడానికి. రూల్స్ ఏంటి అంటే, సో మీకు లెమన్ స్పూన్ లాగా బాల్ తో స్పూన్ ఇచ్చాం. అది పట్టుకొని బాల్ కింద పడకుండా జాగ్రత్తగా ఈ గ్రీన్ పక్క నుంచి, బ్లూ పక్క నుంచి, ఎల్లో అలా క్రాస్ గా వెళ్ళి ఏదో ఒక ఐటమ్ తీసుకోండి. వచ్చేటప్పుడు పరిగెత్తుకొని రావచ్చు. ఓకే, తీసుకొచ్చి ఎవరు దీంట్లో ముందుగా పెడతారో వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా. అలా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 కరెక్ట్ చెప్తే విన్నర్స్. ఓకే, షణ్ముఖ అర్థమైంది కదా? జయశ్రీ అర్థమైంది కదా? నోట్లో పెట్టుకోండి. 3, 2, 1 గో. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఆల్ రైట్, షణ్ముఖ ఈ అమ్మాయి తీసుకొచ్చింది, జయశ్రీ ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. కొంచెం ముందుగా షణ్ముఖ వచ్చింది కదా. సో క్వశ్చన్ నీకే. సో ఒక క్వశ్చన్ అనమాట, జస్ట్ ఫన్నీ అండ్ హెడ్ ఇక్కడ కాదు, మోకాల్ హెడ్ తో ఆలోచన చెప్పాలి. ఓకే. దానికి రెక్కలు లేవు, ఎగురుతుంది, కళ్ళు లేవు, ఏడుస్తుంది. ఏంటి?
రెక్కలు లేకపోయినా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది. నాకు ఈ మధ్య ఒక పాట బాగా నచ్చింది. ఆకాశంలో ఆశల హరివిల్లు అనే పాట చాలా బాగుంటది కదండి పాట. ఆకాశం మేఘం ఎలా అంటే మేఘం వర్షం వచ్చినప్పుడు ఏడుస్తుంది, మ్మ్. రెక్క లేకుండా ఎగురుతుంది. రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ నువ్వు వచ్చే ఛాన్సెస్ మనకి ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ కొట్టామంటే నీకు కూడా అవకాశం ఉంది. ఓకే, స్పూన్ తీసుకోండి. బాల్ పడకుండా జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చేటప్పుడు పరిగెట్టుకొని రండి అంతే సాఫ్ట్గా. రెడీ 3, 2, 1 గో. రన్ 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 రన్. అమ్మా, ఇద్దరు స్ట్రెస్ తీసుకొచ్చారు. అండ్ జయశ్రీ స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటుంది. నిజంగానే ఈ చదువుకునే టైంలో అసలు స్ట్రెస్లు ఉండకూడదు. జయశ్రీ ఏం చదువుతున్నావు? బీటెక్ 3rd year. ఓకే, అయితే పర్వాలేదు, బానే ఉన్నాయి ఆలోచనలు. చెప్పేస్తావు. 3 కళ్ళు ఉంటాయి కానీ చూడలేంది ఏంటి? శివుడికి 3 కళ్ళు ఉంటాయి, ఆయన కాదు, ఆయన అంతా చూస్తారు. కాకుండా ఇంకొకటి, వేసవి కాలం బాగా తాగాలండి. కొబ్బరికాయ. ఎలా? దానికి చివరన 3 బొక్కలు ఉంటాయి కదా. 3 కొబ్బరికాయకి చివరి 3 బొక్కలు ఉంటాయి కదా, అవే 3 కళ్ళు అని చెప్తుందండి జయశ్రీ. ఎస్, ఎగ్జాక్ట్లీ 3 కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు కొబ్బరికాయ. రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ చాలా క్రూషియల్. సో ఎవరు ఫాస్ట్గా వస్తే వాళ్ళకే విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఓకే, రెడీ 3, 2, 1 గో. అరే జారింది జయశ్రీ, లేదంటే వచ్చేసేది. ఎనీవే, లోన్ ఇప్పుడే మీరు జాగ్రత్తగా జాబ్ చేసిన దగ్గర నుంచే లోన్లు గిన్లు లేకుండా లైఫ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, జాగ్రత్తగా విని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. సాంగ్ ప్లీజ్. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రమ్మంట నా దొరసెలియా, దాని పేరే సరంగదరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంట నా దొరసెలియా, దాని పేరే సరంగదరియా. సూపర్ సాంగ్ అండి. ఏ అమ్మాయి ఏ ఫంక్షన్ లో డాన్స్ వేయమన్నా అప్పట్లో అది ఇప్పుడు కూడా ఇదే సాంగ్ వేస్తున్నారు కదా. నువ్వు కూడా వేసావు కదా. ఏ సినిమాలో ఇది? యాక్చువల్ నేను అది క్వశ్చన్ కాకుండా వేరే అడుగుదాం అనుకున్నా. ఇది ఏ సినిమాలో పాట? లవ్ స్టోరీ. అమ్మో చంపేసింది బాబోయ్.